Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలండి, ప్రార్థించండి. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాము. అయ్యా, ఇక్కడ నీ వాక్య భాగము చదవబడి ఉన్నది ప్రభువా. దయచేసి నీ వాక్యమనే రొట్టెని విరచి ప్రభువా నీ ప్రియబిడ్డలైన మాకు ఇవ్వండి ప్రభువా. ఆ రోజు ఈ అమ్మాయి మార్గము యొక్క అనుభవము ఇక్కడ మాకు కూడా కలుగునుగాక. యేసే అక్కడ ప్రత్యక్షమయ్యాడు, వారికి లేఖనాల గురించి మాట్లాడాడు. అదే యేసు బలిష్ఠుడైన దూతగా ఇక్కడ ప్రత్యక్షమయ్యి, ఆ రోజు క్లయోపా అతని సహోదరుడు ఉన్నట్లుగా ఇక్కడ నీ ప్రియబిడ్డలు ఉన్నారు ప్రభువా. అయ్యా, వీరికి కూడా ఆ లేఖనాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభువా, నిజముగా నాయన వారి హృదయము మండినాయి ప్రభువా. వారి సాక్ష్యం ఇచ్చారు ప్రభువా. యేసు ఆయన మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలు మండలేదా అని. నిజముగా నాయన అతి అనుభవం ఇక్కడ కలుగునుగాక. అయ్యా నాయన, నీ కృప మాకు తోడుగా ఉంచండి నాయన. అయ్యా, ఆ సాయంకాలం అయినప్పుడు ప్రభువా, అయ్యా పొద్దుగూకుతున్నప్పుడు ప్రభువా వారు ఇంటికి రమ్మని బలవంతము చేశారు ప్రభువా. యేసు వారితో పాటు ఆ ఇంటికి వచ్చి ఉన్నాడు నాయన. ఓ ఈ యొక్క సాయంకాలములో నాయన మా ఇంటికి కూడా ప్రభువా, మా గృహాలకు కూడా ప్రభువా అయ్యా అదే యేసు వచ్చునుగాక ప్రభువా. అక్కడ రొట్టె పట్టుకొని ప్రభువా ఆ విరిచినప్పుడు నాయన వారి నేత్రాలు తెరవబడ్డాయి ప్రభువా. వారు యేసును చూడగలిగారు ప్రభువా. అయ్యా, ఈ కూడికి అతి రీతిగా ఉండునుగాక ప్రభువా. సహాయమును దయచేయమని అడుగుచున్నాము నాయన. ఇక్కడ నీ వాక్యమనే రొట్టె ఉన్నది ప్రభువా, దాన్ని మీరే విరవండి ప్రభువా. అయ్యా, నిజముగా మాకివ్వండి ప్రభువా. అయ్యా, మేము నిన్ను చూచులాగా ఆ గుడ్డి భర్తలోమయ్యి నిన్ను చూడాలని ఆశపడ్డాడయ్యా.
అయ్యా ఈరోజు మేము కూడా నిన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నాము ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నిన్ను మహిమపరిచారు. కంఠస్వరములతోనూ చప్పట్లతోనూ వాయిద్యాలతోనూ నీకు మహిమను తీసుకొచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువా, మమ్మల్ని అందరినీ నీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభువా. అయ్యా అతి లోతైన విషయము, అతి ప్రాముఖ్యమైన విషయము, మా గడియకు సంబంధించిన వర్తమానము ఇప్పుడు మీరు మాకు ఇవ్వబోతా ఉన్నారు ప్రభువా. మేము నమ్ముచున్నాము ప్రభువా. ఇక్కడ ఏదో ఒక అద్భుతము జరగబోతా ఉన్నది నాయన. ఒక కార్యము కొరకు మేము ఆశించి ఉన్నాము ప్రభువా. మా జీవితంలో అద్భుతం చూచుదము గాక ప్రభువా. సహాయమును దయచేయమని నాయన. అయ్యా ఈ కూడిక నీకు మహిమార్థముగా జరుగుటూ సహాయమును దయచేయమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నాయన నీ చేతులకి, నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాము ప్రభువా. మమ్మల్ని అందరినీ నీ చేతులకు సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజముగా మరి ప్రకటన గ్రంథాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీరు గనక వాక్యాన్ని ప్రేమించినట్లయితే హల్లెలూయా, దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రత్యక్షత బయలుపాటు మీకు ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమ అనేది ఎన్నిక మీద ఆధారపడి ఉన్నదండి. ఒక బొమ్మను పట్టుకొని ప్రేమించటము కాదు, లేకపోతే ఆ యొక్క విధానము అయ్యా ఆయనంటే నాకు ఇష్టము అది కాదు. ఎన్నిక మీద ఆధారపడి ఉన్నది ప్రజల. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ భాగం. మొదటి భాగము చూసుకున్నాము, 2వ భాగము వర్తమానము. మొత్తము 3 భాగాలు ఉన్నాయి, 3 పుస్తకాలు అన్నమాట. 3 పుస్తకాల్లో 2వ పుస్తకం అన్నమాట ఇది. దేవుడికి మహిమ కలుగును గాక. 2వ పుస్తకంలో మరి యాక్చువల్గా ఈ వర్తమానము మరి నేను పోయిన శనివారం అప్పుడు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో చేబ్రోల్లో చెప్పి ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ నిజముగా దీని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మరలా ఎందుకో దేవుడు మరలా దీన్ని పంచుకోమని చెప్పాడు. హల్లెలూయా. మరలా సంఘానికి ఇది అవసరమై ఉన్నది, సంఘానికి ఇది కావాలి, అవసరమై ఉన్నది. ఇక్కడ ఎవరో కొంతమందికి ఇది అవసరమై ఉన్నదని నేను నమ్ముచున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు మరి దాంట్లోనే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను చెప్పుకుంటూ ముందుకు వెళదాము. మరి 4వ అధ్యాయము ఎంతమందికి తెలుసు? ఎత్తబాటు అధ్యాయం అని. 1, 2, 3 అధ్యాయాలు 7 సంఘకాలాలు. హల్లెలూయా. 4వ అధ్యాయంలో వధువు ఎత్తబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ 4వ అధ్యాయములో 3 పార్ట్లు ఉన్నాయి. 4వ అధ్యాయములో 3 పుస్తకాలు. ప్రవక్త 3 పుస్తకాలు చెప్పాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీద మొదటి భాగము, 2వ భాగము, 3వ భాగము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 2వ భాగంలో నుండి మనం చూస్తా ఉన్నాము 64వ పేర. మీ దగ్గర పుస్తకం ఉంటే చూడొచ్చు. ప్రైజ్ ది లార్డ్. 64వ పేర వైపుకి మీరు తిరగాలని నేను ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ మనం చదివాము, వాక్యం ఏం చదివామండి? 4వ అధ్యాయము యాక్చువల్గా ఈ యొక్క రెవల్యూషన్ మీరు పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. 4వ అధ్యాయము 3వ వచనములో ఏమన్నాడు? ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. అక్కడ ఏం కనపడుతుంది? సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ప్రైజ్ ది లార్డ్.
దీని గురించి ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో చాలా జాగ్రత్తగా చూద్దాము. 64వ పేర మీ దగ్గర వర్తమానం బుక్ ఉన్నట్లయితే మీరు కొంచెం వెనక్కి తిరిగి చూడాలని కోరుకుంటున్నాను. పాస్టర్ గారు ఈ వర్తమానం మీరు అక్కడ చెప్పారుగా పాస్టర్ గారు చేబ్రోల్ అంటే చెప్పాను, కానీ కొన్ని కొత్త పాయింట్స్ వస్తాయి. ప్రజల మీరు అక్కడ విన్నది వేరు, ఇప్పుడు చెప్పబోయేది వేరై ఉన్నది. జాగ్రత్తగా మీరు పట్టుకుంటారని, ఆ రెవల్యూషన్ మీరు పట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను. మీరు ఈ పుస్తకాన్ని అనేక సార్లు చదువుకుంటా వెళ్ళినా కానీ అర్థం కాదు. అది దేవుడు తెరిచేదాకా అర్థం కాదు. ప్రజల దేవుడే తెరవాలి. ఇది దేవుడు తెరిస్తేనే ఆ వాక్యాన్ని నువ్వు చూడగలుగుతావు అన్నమాట. అక్కడ దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు చదువుకుంటా వెళ్ళండి, కావాలంటే మీకు అది అక్కడ ఉన్నది మీకు ఆ ప్రత్యక్షత దేవుడిచ్చేదాకా మనకు తెలియదు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము 64వ పేరా గనక మనం తిరిగినట్లయితే, ఇప్పుడు దృష్టికి ఆయన సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడై ఉన్నాడు. వెనుకకు తిరుగుదాము, మనకు కొద్ది సమయం ఉన్నది, మనము కలిగిలేమా? సమయాన్ని కలిగి ఉన్నామని ఆమెన్ చెప్తారా? మనకు ఇంకా 40 minutes అంటే 40 నిమిషాల సమయం ఉన్నదంటున్నాడు. గమనించండి, ఏ స్కేలు 1కి మనం తిరుగుదాం అంటున్నాడు. ప్రజల అంటే ఇక్కడ యోహాను ప్రకటన గ్రంథాన్ని చూస్తుంది ఎవరు? యోహానై ఉన్నాడు. చూపిస్తున్న దూత ఎవరు? 7వ దూత యోహానికి చూయిస్తున్నాడు. ప్రజల అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఏ స్కేల్ గ్రంథము 1కి తిరుగుదాం అంటున్నాడు. ఏ స్కేల్ గ్రంథము వైపుకి తిరుగుదాం? ఏ స్కేలు? ఒకటవ అధ్యాయం 1 నుండి. అమ్మా మీరు తీశారండి. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం. చాలండి. ఇక్కడ ఎన్నో సంవత్సరం అన్నాడు? 30వ సంవత్సరం. ఎప్పుడు 30వ సంవత్సరం? పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ ఏస్కేలు 1వ అధ్యాయము మంచిది. ఇప్పుడు కొద్దిసేపు దాన్ని చూద్దాం. హల్లెలూయా. నేను మొదటి 5 వచనాలు చదువుచున్నాను. ఇప్పుడు మనము చదువుదాము. తర్వాత 5 వచనాల తర్వాత 26వ వచనము 28వ వచనం గుర్తుపెట్టుకొని ఉన్నాను. కానీ ప్రవక్త అయిన ఏస్కేలు 1వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుదామంటున్నాడు. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ దేశమున చెరలోని వారి మధ్య కాపరముంటిని. ఇంతకీ వీళ్ళు చెరలోకి ఎప్పుడు వెళ్ళారు? 606లో వెళ్ళారు. మనం చూస్తున్నాం కానీ నిన్న 606లో బబులోనులు ఆ యొక్క వాళ్ళు బబులోనులు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళారు వాళ్ళు. ప్రజల ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నాము? మీరు జాగ్రత్తగా కనుక చూచినట్లయితే హల్లెలూయా 30వ సంవత్సరమున హల్లెలూయా అంటే ఇప్పుడు ఏస్కేలు ప్రవక్త, యెహెజ్కేలు యొక్క ప్రవక్త మనం చూచినట్లయితే దానియేలుకి తర్వాత వచ్చిన ప్రవక్త, దానియేలుకి ముందున్న ప్రవక్త. ప్రజల అంటే చెరలోకి వెళ్ళేటప్పుడు ఈ ఏస్కేలు కూడా ఉండాలి. దానియేలు ఎలా ఉన్నాడో ఏస్కేలు కూడా చెరలోకి వెళ్ళేటప్పుడు ఉండాలి. ప్రజల పట్టుకుంటున్నారా అండి? దేవుడికి మహిమ కలుగునుగాక.
చాలా జాగ్రత్తగా ఈ వచనాలు పట్టుకోవాలి. ప్రవక్త ఏం చెప్తున్నాడో దాని వైపుకు మనం అందరం తిరుగుదాం. హల్లెలూయా. ప్రవక్త సంవత్సరము కూడా చెప్పాడు ఈ వర్తమానంలో. ఆ వర్తమానం సంవత్సరము కూడా మనం చదువుతాం. ఇక్కడికి వద్దాం. 30వ సంవత్సరం 4వ నెల 5వ తేదీన నేను కెబారు నదీ ప్రాంతంలో చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలం ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనాలు నాకు కలిగెను. అంటే చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత వారికి ఏం జరుగుతుంది? దేవుని గురించిన దర్శనాలు వస్తా ఉన్నాయి. అంటే ఇర్మియా ముందుగానే చెప్పాడు, మీరు ఇలాగ చెరలోకి వెళ్ళబోతున్నారు, 70 సంవత్సరాలు మీరు చెరలోకి బబులోనికి దాసులుగా వెళ్ళబోతున్నాడు అని ఇర్మియా ముందుగానే చెప్పాడు వాళ్ళకి. వారి దోషములు, వారి పాపములు, వారి అతిక్రమముల నిమిత్తము దేవుడు ఆ దేశాన్ని శిక్షించబోతున్నాడు, ఆ ప్రజలను శిక్షించబోతున్నాడు, వారిని చెరలోకి వేయించబోతున్నాడు. అప్పుడు రాజు ఎవరు? యెహోయాకీము. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. కొంచెం ముందుకు చూద్దాం. ఇక ఇక్కడే ఇచ్చాడు రాజు పేరు. చూడమ్మా, యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న, ఇప్పుడు కల్దీల దేశం అంటే ఏ దేశం? అది బబులోను దేశం. అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? బబులోను దేశానికి చెరలోకి వెళ్ళిపోయారు. నెబుకద్నెజరు టైంలో బబులోను దేశానికి చెరలోకి ఇజ్రాయిల్ ప్రజలందరూ వెళ్ళిపోయారు. అంటే అప్పటికి మీరు చూచినట్టయితే వారి మీదకి ఏమొచ్చినదంటే, ఆ పట్టణం మీదకి ఏమొచ్చినది? తీర్పు వచ్చినది. హల్లెలూయా. ఆ పట్టణం పట్టబడి ఉన్నది, తీర్పు వచ్చి ఉన్నది. తర్వాత వాళ్ళు చెరపట్టబడి తీసుకొని కొనిపోబడ్డారు. పట్టుకుంటున్నారా? మీకు చరిత్ర అర్థం అవ్వాలి ఫస్ట్. హల్లెలూయా. ఇక్కడ రాజు ఎవరు? యెహోయాకీము అయి ఉన్నాడు. ఆ యొక్క ఇర్మియా టైంలో ఇతడు ఆ చెరపట్టబడే ముందుగా యెహోయాకీము చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలోనే 5వ దినమున 5 కృప 5వ సంవత్సరము ఆ దినములోనే, హల్లెలూయా, ఆ నెలలోనే 5వ దినము 5వ తారీఖు. 5 అనేదేంటి? కృప. దేవుడు బూజు కుమారుడైన ఆ ప్రవక్త యేస్కేలు ప్రవక్తకి ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన ప్రణాళికలు కృప ద్వారాగా తెరవటం ప్రారంభించాడు అక్కడ. హల్లెలూయా. ఈ వర్తమానం మీకు అర్థం అవ్వాలంటే మీ మనసు చాలా నెమ్మదిగా ఉండాలండి. గలిబిలిగా వచ్చినా గాని, గందరగోళముగా మీరున్నా గాని కొంచెము కూడా ఎక్కలేరు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు ఈ వర్తమానము పట్టుకోవాలని ప్రభు పేరట కోరుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, 5వ దినమున కల్దీల దేశమందున్న కెబారు, అంటే బబులోను దేశంలో వీళ్ళు చెరలోకి వెళ్ళారు. ప్రజల బబులోను దేశంలో వీళ్ళు చెరలోకి వెళ్ళారు. ఆ కెబారు నది ప్రాంతమున యెహోవా వాక్కు బూజీ కుమారుడైన యాజకుడు అతడు, దేవుడికి మహిమ కలుగును గాక, యాజకుడైన యెహెజ్కేలుకు ప్రత్యక్షము కాగా అక్కడే యెహోవా హస్తము, ప్రైజ్ లార్డ్, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని యొక్క హస్తము యెహెజ్కేలును తాకుతూ ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే దేవుని యొక్క ప్రణాళిక అంతటిని అక్కడ ఉన్న జనులు ఎవరికి కూడా చూపించలేదు. ఎవరికి చూపిస్తున్నాడంటే యెహెజ్కేలుకి. అక్కడ ఉన్న జనులందరికీ ఎవరికి చూపించలేదు. అక్కడ ఆ చెరలోకి వెళ్ళిన వాళ్ళందరికీ చూపించలేదు. అక్కడ ప్రజల ఒక యెహెజ్కేలు ప్రవక్తకు చూపిస్తున్నాడు. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక.
ఈ యేస్కేలు ప్రవక్తకి ఎందుకు చూపించబోతున్నాడయ్యా అంటే దేవుడు చేయబోయే కార్యాలు యేస్కేలు ప్రవక్తకి ముందుగానే చూపించబోతున్నాడు. మునుపు జరిగినదే ఇప్పుడు జరగాలి. సూర్యుడి కింద నూతనమైనది అంటూ ఏది లేదు. పట్టుకుంటున్నారా? కొంచెం ముందుకు చూద్దాం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచున్నది, మరియు గొప్ప అమ్మా అక్కడ కాదు, ఇక్కడ చూద్దాం. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. అవునా? 65వ పేరా అండి, మీరు చూడండి, ఫాలో అవ్వండి. ఈ ప్రవక్తని ఇక్కడ గమనించండి. క్రీస్తు రాకడకి పూర్వం ముందు ఎన్ని సంవత్సరాలు? 595 సంవత్సరాల ముందు వాళ్ళు బబులోనులోకి వెళ్ళింది 606. 595 అంటే ఎన్ని సంవత్సరాలు? 606 నుండి 595కి రావడానికి 11 సంవత్సరాలు. అంటే ఈ యొక్క 11 సంవత్సరాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడంటే, వారు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆ ప్రజలని ఆ యొక్క దేవుడి ప్రణాళికని తెలియజెప్తా ఉన్నాడు. ప్రజల్లా ఏం తెలియజెప్తున్నాడయ్యా? 70 సంవత్సరాలప్పుడు వస్తాడని ఇర్మియా చెప్పాడు కదా, ఆ బబులోను నుండి వస్తారని చెప్పాడు కదా. హల్లెలూయా. 70 సంవత్సరాలలో బబులోను నుండి వస్తాడని ఇర్మియా చెప్పాడు. అది కొంచెము భాగమే, ప్రణాళిక అంతా ఇక్కడ ముడేయబడి ఉంది. హల్లెలూయా. అంటే వారు విడిపించబడే టైం గురించి చెప్తా ఉన్నాడు. వాళ్ళందరూ విడిపించబడాలి అంటే, వారందరూ విడిపించబడాలి అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎవరికి? బూజు కుమారుడైన ఆ యొక్క యెహెజ్కేలుకి, యెహెజ్కేలు ప్రవక్తకి. ఆ కాలంలో ఒక యెహెజ్కేలు ప్రవక్త ఉన్నట్లుగానే ప్రజల్లా ఇక్కడ కూడా మన కాలంలో కూడా దేవుడికి మహిమ కలుగును గాక ఒక ప్రవక్త ఉన్నాడు. మన కాలానికి ముందు 95వ సంవత్సరంలో యోహాన్ అనే ఒక వ్యక్తికి దేవుడి యొక్క ప్రణాళికను చూయించాడు. క్రీస్తు శకం 95లో ప్రవక్త చెప్తా ఉన్నాడు. పద్మాస్ ద్వీపంలో ఆత్మవశుడనై ఉండగా ఎప్పుడు వేయబడ్డాడు? పద్మాస్ ద్వీపంలో యోహాను ఎప్పుడు వేయబడ్డాడమ్మా? 95, 96. ప్రజల వర్తమానాలు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్త, సంతోషం ఉంచాలి. వాక్యం పట్ల సంతోషం లేకపోతే మీరు ఏం ఎంజాయ్ చేయలేరు. నిజం చెప్తున్నా నేను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ క్రీస్తు రాకడకు 595 సంవత్సరాల ముందు అతడి యొక్క దర్శనం వచ్చింది అతని దగ్గరికి. హల్లెలూయా. ఎవరికి దర్శనం ఇస్తున్నాడు? యెహెజ్కేలు ప్రవక్తకి. దేని గురించిన దర్శనము? దేని గురించిన రెవల్యూషన్ ఇస్తున్నాడు? మీరందరూ ఎత్తబాటు గురించి ఆలోచిస్తారు కానీ ఎత్తబాటుకు ముందు ఎత్తబాటు యొక్క ప్రత్యక్షత అనేది రావాలి. అవునా కదా? ఎత్తబాటు గురించి, విడిపించబడే దాని గురించి ఇర్మియా చెప్పాడు. కానీ ఎత్తబాటు యొక్క ప్రత్యక్షత గురించి హల్లెలూయా ఎవరు చెప్తున్నారంటే యెహెజ్కేలు ప్రవక్త చెప్తున్నాడా. 70 సంవత్సరాల తర్వాత విడిపించబడతారు. ఎవరు చెప్పారు? ఇర్మియా చెప్పారు. కానీ ఇక్కడ యెహెజ్కేలు అలా కాదు. ఎత్తబాటికి ముందు ఎత్తబాటి యొక్క ప్రత్యక్షత ఉంది.
ఆ ప్రత్యక్షత గురించి ఎవరితో పంచుకుంటున్నాడంటే ఇక్కడ యేస్కేలుతో పంచుకుంటున్నాడు. కొత్త నిబంధనలో యోహానుతో పంచుకుంటున్నాడు. పాత నిబంధనలో యేస్కేలుతో పంచుకుంటున్నాడు. కొత్త నిబంధనలో యోహానుతో పంచుకుంటున్నాడు. ఈ అంత్య దినాల్లో వధువుతో పంచుకుంటున్నాడు. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. యేస్కేలు గ్రంథములో నా ప్రత్యక్షత, ప్రకటన గ్రంథములో యోహానుకి ఇచ్చిన ప్రత్యక్షత, ఈ చివరి దినాల్లో వధువుకి ఇచ్చే ప్రత్యక్షత ఒకటే అయి ఉన్నది. ఇదంతా ఒక్కటే. ఈ ప్రత్యక్షత నువ్వు ఎరగాలంటే, ఈ బయలుబాట నువ్వు ఎరగాలంటే నిన్ను నీవు క్రీస్తుకి ఖైదీ చేసుకోవాలి. క్రీస్తుకి ఖైదీ చేసుకోకుండా ఈ రెవల్యూషన్ నీకు రాదు. ఎప్పుడైతే నిన్ను నువ్వు క్రీస్తుకి ఖైదీ చేసుకుంటావో అప్పుడు ఈ రెవల్యూషన్ ను పట్టుకోగలుగుతున్నావు. హల్లెలూయా. మీకు తెలుసు కదా, ఇలా రాయబడి ఉంది, విధేయులైన వారికి అనుగ్రహించిన. మీరే కంప్లీట్ చేయండి. అది విధేయత. విధేయులైన వారికి, ఎవరికి? క్రీస్తుకి, వాక్యానికి విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ప్రత్యక్షత. ప్రత్యక్షత క్రీస్తు అయి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు చూడండి, అతడి యొక్క దర్శనము యోహాను యొక్క దర్శనముతో ఎలాగూ సమాంతరముగా ఉన్నదో, ఎలాగ పోల్చబడి ఉన్నదో మనము గమనిద్దాం. అవునా? పట్టుకుంటున్నారా? ఇప్పుడు ఇతడి యొక్క ప్రత్యక్షత, యోహానికి చూయించబడిన ప్రత్యక్షత రెండు ఒకటే. ఇక్కడ మీరు చూడమ్మా, 1 నుండి 5. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రాంతమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా, ఏం తెరవబడింది ఇక్కడ? ఆకాశము తెరవబడినది. ప్రకటన 10లో కూడా ఏం తెరవబడింది? ఆకాశం, పరలోకము తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? ఇప్పుడు ప్రకటన 10, ప్రకటన 1 ఎంతమందికి తెలుసు? ప్రకటన 1, ప్రకటన 10 అయి ఉన్నది. 7వ ముద్ర అయి ఉన్నది. ప్రకటన 1 7వ ముద్ర అయి ఉన్నది. ఇప్పుడు ఆకాశం తెరవబడినప్పుడు ఎవరిని చూస్తున్నాడు? మనుష్య కుమారుని చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? బూజీ కుమారుడైన యేస్కేలు ప్రవక్త చూస్తున్నాడు. యోహాను కూడా ఎవరిని చూస్తున్నాడు? 1వ అధ్యాయంలో చూస్తారా? చూడండి, ప్రకటన గ్రంథం 1 చూడమ్మా, చదవమ్మ. 1 ఎన్నో వచ్చిన చివర 13. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఎవరిని చూస్తా ఉన్నాడు? మనుష్య కుమారుడిని పోలిన ఒకరిని. ప్రజల ఎందుకని మనుష్య కుమారుడు అనకుండా మనుష్య కుమారుడిని పోలిన ఒకరిని చూస్తున్నాడు? హల్లెలూయా. మనిషి కుమారుడిని చూస్తున్నానని చెప్పొచ్చుగా. మనుష్య కుమారుడు ఎవరో కాదు, యేసుక్రీస్తే. యోహానికి యేసుక్రీస్తు తెలియదా? యేసుక్రీస్తు రొమ్ము మీద ఆనుకున్న శిష్యుడైన యోహానికి యేసుక్రీస్తు తెలియదా? కానీ ఎందుకంటున్నాడు అక్కడ? మనుష్య కుమారుని పోలిన ఒకరిని. అంటే ఆ మనుష్య కుమారుడు తన రూపాన్ని మార్చేసుకున్నాడు. ఎమ్మాయి మార్గంలో ఆ 2 శిష్యుల దగ్గర కూడా ఆ వచ్చిన వ్యక్తి తన రూపాన్ని మార్చుకున్నాడు. అక్కడ వాళ్ళు చూస్తున్నట్లుగా
అంతకు ముందు యూదుల యొక్క వస్త్రధారణతో రాలా. ప్రజలా అమ్మాయి మార్గంలో యూదుల యొక్క వస్త్రధారణతో రాలేదు. నువ్వు కొత్త వ్యక్తిగా ఉన్నావు, అపరిచితుడుగా ఉన్నావు, ఈ సంగతులు ఎరగని వాడుగా ఉన్నావు అని అంటున్నారు వాళ్ళు. ప్రజలా నువ్వు అన్యుని వలే ఉన్నావు. ప్రజలా ఎందుకు? రూపాన్ని మార్చాడు అక్కడ. ఇక్కడ కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను ఎవరిని చూస్తున్నాడంటే రూపాన్ని మార్చిన మనిషి కుమారుని చూస్తున్నాడు. ఇప్పుడు రూపము మార్చబడింది. ఎవరి రూపం మార్చబడినదంటే యేసుక్రీస్తు యొక్క రూపము. ఏంది ఆ రూపం అంటే మీరు చూచినట్టయితే మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూచితిని. ప్రజల్లా హల్లెలూయా. అమ్మ మీరు చూడండి 26 చూడమ్మా. యెహెజ్కేలు 1:26. వాటి ఇక్కడ మనకి మొత్తము 4 జీవులు కనబడతాయి. హల్లెలూయా. మీరు ప్రకటన గ్రంథంలో కూడా చూడవచ్చు 4 జీవులు 4వ అధ్యాయంలో. 7 ముద్రల కూడా దగ్గర కూడా చూడొచ్చు 4 జీవులు. మొదటి జీవి రమ్ము అని అంటాం, రెండవ జీవి రమ్ము అని అంటాం, మూడవ జీవి రమ్ము అని ఉత్తరమీయటం, 4వ జీవి రమ్ము అని ఉత్తరమీయటం. ప్రజలా ఇదంతా 1వ అధ్యాయం అంతా కూడా ప్రకటన గ్రంథం 1, 2 అధ్యాయాల్లో 3 అధ్యాయాల్లో ఏమున్నదో ఆ సంఘటనలే ఉన్నాయి. ఇక్కడ మీరు 26వ వచనం దగ్గరికి వచ్చినట్టయితే వాటి తలల పైన పైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనము వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు. హల్లెలూయా. అంటే నరస్వరూపి, నర మనుష్యుడు. నర అంటే మానవుడై ఉన్నాడు. మానవుడు స్వరూపంలో ఉన్న ఒకరిని ఎవరు చూస్తున్నారంటే యెహెజ్కేలు చూస్తున్నాడు. అదే ఇక్కడ యోహాను కూడా ఎవరిని చూస్తున్నాడు అంటే మనుష్య కుమారుణ్ణి పోలిన ఒకరిని చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రకటన 4:2లో ఏముందమ్మా? ప్రకటన 4:2లో వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై. అంటే యోహాను ఏం చూశాడో యెహెజ్కేలు కూడా అదే చూశాడా? వేరేదేమన్నా చూశాడా? అదే చూశాడు. కొంచెం కిందకొద్దమ్మా. యెహెజ్కేలు 1:2. యెహెజ్కేలు 1వ అధ్యాయం 2వ వచనం. యెహోయాకీము చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కెబారు నది ప్రాంతమున యెహోవా వాక్కు బూజీ కుమారుడైన యాజకుడుగగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను, మరియు ఒక గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వరిల్లుచున్న అపరంజి వంటిదొకటి కనబడెను. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖాలు, 4 రెక్కలు గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలబడి ఉన్నవి. వాటి అరికాళ్ళు పెయ్యి కాలు వలె ఉన్నవి. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉన్నాయి. వాటి 4 ప్రక్కల నుండి రెక్కల క్రింద మానవ హస్తము వంటి హస్తం ఉన్నది. 4టికి ముఖములను రెక్కలు ఉండెను. వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొని ఉండెను. ఏ వైపునకు తిరగక అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచున్నవి. ఆ 4టికి
ఆ నాలుగిటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి, కుడి పార్శ్వము రూపములు సింహపు ముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, నాలుగిటికి పక్షిరాజు రెక్క వంటి ముఖములు కలవు. వాటి ముఖములు రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక్క రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహాలు కప్పబడెను. అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను. అవి వెనకకు తిరగక ఆత్మ ఏ వైపుకు పోవుచుండెను ఆ వైపుకే ఆ యొక్క 4 జీవులు కూడా వెళతా ఉన్నాయి. అంటే ఈ యొక్క సింహము గాని, దూడ గాని, ఎద్దు గాని, పక్షిరాజు గాని ఈ 4టిని ఏయి నడిపిస్తా ఉన్నది? ఆత్మ ఎటువైపుకి వెళ్తుందో అటువైపుకే ఈ 4 వెళ్తా ఉన్నాయి. అంటే ఈ 4 మీద ఏదో ఒక అభిషేకం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ 4 దేనికి సంబంధించినవి అంటే 7 సంఘ కాలాలకు సంబంధించినవే. అన్యజనులకి 7 సంఘ కాలాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ మనం చూద్దాం. ఇదంతా యేస్కేలు చూశాడు, అవునండి. యోహాను కూడా ఏం చూశాడో చూద్దామా? 1:13 చూసారా అండి? 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడిని చూచితిని. ఆయన తన పాదము మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారపు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజిని సమానమై ఉన్నాయి. అంటే అపరంజి అంటే ఇత్తడి, అంటే ఇత్తడి పాదములై ఉన్నాయి. ఈ తలతలలాడు ఇత్తడిని ఎవరు చూశారు? యేస్కేలు చూశాడు. ఇత్తడి అంటే ఏంటి? దైవిక తీర్పై ఉన్నది. అంటే 7 మహిమను యోహాను చూచినట్టుగానే యేస్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో 7 మహిమని యేస్కేలు కూడా చూస్తా ఉన్నాడు. ఎప్పుడు వారు చెరలోకి వెళ్ళిపోయినాక, వాళ్ళు చెరలోకి కొనిపోబడిన తర్వాత, పట్టుకుంటున్నారా? హల్లెలూయా. మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. 7 సంఘ కాలాల్లో కూడా సంఘం చెరలోకి వెళ్ళినదా? వెళ్ళలేదా? డౌటా? ప్రత్యక్షత ఉంటే అర్థమవుతుంది. 7 సంఘ కాలాలలో సంఘము చెరలోకి వెళ్ళింది. అక్కడ బబులోనికి వెళ్ళినట్టుగా ఇక్కడ మర్మమైన బబులోనికి వెళ్ళినది. ప్రైజ్ ది లార్డ్. మర్మమైన బబులోనికి వెళ్ళినది. ఎందుకు? వారి దోషాల నిమిత్తము, వారి పాపముల నిమిత్తము దేవుడు వారిని ఎక్కడికి పంపించాడంటే చెరలోకి పంపించాడు. మరి మీరు చూడండి, సంఘము ఎప్పుడు ప్రారంభమైనది? ఎఫెసు సంఘ కాలము ఎప్పుడు ప్రారంభమైనది? ఈయన యోహాను పద్మాసు దీవిలో ఎప్పుడు వేయబడ్డాడు? 95, 96. ఎన్ని సంవత్సరాలు ఉంది? 95, 96కి 53కి మధ్య గ్యాప్ ఎంత ఉంది? సరిగా కొల్లాక రాలా. 96లో నుంచి 53 తీసేయండి. 6లో నుండి 3 తీస్తే 3. అక్కడ 9లో నుండి 43. అంతే కదండి. మ్యాథ్స్ లో చాలా వీక్ అయిపోయినట్టున్నారు. కాలిక్యులేట్ చేయనమ్మా. కూడుకు తీసేయి. పెన్ను ఉందిగా,
43 36 ఏంటమ్మా 30 ప్రభువా యేసయ్యా 36 అని పడుతున్నావు ఏంటమ్మా? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. బీసీ కాదు, ఏడి అది 43 సంవత్సరాలు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ 43 సంవత్సరాల్లో అసలు ఏం జరిగింది? హల్లెలూయా. మీరు చూస్తారా? ఎఫెస్ కాలం చదవండి, ఎఫెస్ కాలం చదవండి. ఎఫెస్ సంఘకాలపు దూత ఎఫెస్ కాలానికి వర్తమానం ఇచ్చాడా? సంఘకాలపు దూత వర్తమానం ఇచ్చాడా? అసలు వర్తమానికుడు ఎప్పుడు వస్తున్నాడు? ప్రవక్త ముద్రలో ఎప్పుడు చెప్పాడు? చివరి వస్తున్నాడు. ఇప్పుడు మార్టిన్ లూథర్ ఎప్పుడు వచ్చాడు? రోమన్ క్యాథలిక్ వాళ్ళ అంతములో మార్టిన్ లూథర్ వచ్చాడు. ప్రజల్లో ఒక సంఘకాలం యొక్క అంతములో వర్తమానికుడు వస్తా ఉన్నాడు. ఇప్పుడు జాన్ వెస్లీ ఎప్పుడు వచ్చేసి ఉన్నాడు చూస్తున్నారా? అలాగే మన పెంతెకోస్తేళ్ళు ఎప్పుడు వచ్చారు? ప్రజల్లో ప్రతి సంఘకాలము యొక్క చివరిలో వర్తమానం రావడం జరుగుతూ ఉన్నది. వర్తమానికుడు లవోదికయ సంఘకాలపు వర్తమానికుడు పేరేంటి? లవోదికయ సంఘకాలపు వర్తమానికుడు పేరు పౌలా. ఎంత ఆశ్చర్యం! ప్రైజ్ లార్డ్. లవోదికయ వర్తమానికుడు, అందుకే జాగ్రత్తగా వినాలి, చాలా కాన్సన్ట్రేషన్ తో వినాలి. వర్తమానము అనేది ఎక్కడో మనసు పెట్టుకొని వస్తే ఎక్కవు. స్వస్థతలు కాదు ఇవి, అద్భుతాల గురించి కాదు ఇది, వాక్యంలో నీ స్థానం ఏదో చూపించేది, ఇప్పుడు ఎక్కడున్నామో చూపించేది. ఇక్కడ మనము చూసా ఉన్నాము, లవోదికయ కాలపు వర్తమానికుడు విలియం మేరీ బ్రనామ్ అయి ఉన్నాడు. ఆయన 1909వ సంవత్సరంలో పుట్టినప్పటికీ సేవ ఎప్పుడు ప్రారంభమైనదంటే లవోదికయలో పెంతెకోస్తు యొక్క కాలం యొక్క అంతములో ఈ యొక్క ప్రవక్త యొక్క సేవ ప్రారంభించాడు. 40 సంవత్సరాలైన తర్వాత పట్టుకుంటున్నారా అండి? ఆ కాలం యొక్క అంతములో పెంతెకోస్తు వచ్చేసరికి తరం వచ్చేసరికి 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలకు వాళ్ళు పూర్తిగా తొలగిపోయారు. వాళ్ళకు వచ్చిన రెవల్యూషన్ నుండి పూర్తిగా తొలగిపోయారు. ఆ ప్రత్యక్షత నుండి తొలగిపోయారు. ఆచారాల వైపుకి తిరిగిపోయారు. హల్లెలూయా. దేవుడు ప్రవక్తను పంపించేసి, ముందే పుట్టున్నాడు, ప్రవక్తను పంపించేసేసి, హల్లెలూయా, ఆ రెవల్యూషన్ మనకి వర్తమానాలు ఎక్కడి నుంచి రికార్డ్ అయినాయి బ్రదరు? 47 నుండి రికార్డ్ అయినాయి. అంటే 1906 నుంచి 1946 దాకా ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల తరం గతించిన తర్వాత ఆ తరం యొక్క ఎండింగ్ లో ప్రవక్త వస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే విధంగా రోమన్ క్యాథలిక్లు వాళ్ళు కూడా దాని యొక్క ఎండింగ్ లో ఏం చేస్తా ఉన్నాడంటే లూథర్ని లేపాడు, మార్టిన్ లూథర్ని. ఎప్పుడు వర్తమానికుడు ఎప్పుడు వస్తున్నాడంటే ఆ కాలం యొక్క ముగింపులో వస్తా ఉన్నాడు. పట్టుకుంటున్నారా అండి? ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? అది గనక మీకు దృష్టిలో ఉంటే ఇప్పుడు చెప్పబోయేది మీకు అర్థమవుతుంది. అది ప్రవక్త ముద్రల్లో చెప్పాడు. హల్లెలూయా. అది గనక మీకు దృష్టిలో ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పబోయేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఏమంటున్నాడో చూడమ్మా. ఇక్కడ హల్లెలూయా. అక్కడికి వచ్చేసేద్దాం. మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని, ఆయన అది నేను కూడా చేస్తానమ్మా, ఎందుకంటే ఒక్కోసారి మీరు కన్ఫ్యూజ్ గా చదువుతున్నారు. హల్లెలూయా. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారపు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై. అంటే ఈయన ఏం చూశాడు? యేసుకేలు ఏం చూశాడు? మేఘాన్ని చూశాడు. మేఘాన్ని చూశాడా అండి? ఉత్తర దిక్కు నుండి తుఫాను రావటం చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూశాడా లేదా అండి? దేవుడికి మహిమ. గొప్ప మేఘము, ఒక గోళము వలె గుండ్రంగా ఉన్న అగ్ని కనబడింది. అదే 1963 గొప్ప మేఘము. దీన్ని ఎవరు చూస్తున్నారు? యేసుకే చూస్తున్నాడు. ఎప్పుడు చూస్తున్నారు? చెరలోకి వెళ్ళినప్పుడు. ప్రైజ్ ది లార్డ్.
అంటే వాళ్ళు చెర నుండి విడిపించబడే ముందుగా ఏం కావాలంటే ర్యాప్చరింగ్ ఫెయిత్ కావాలి, ఎత్తబడే విశ్వాసం కావాలి. ఇప్పుడు ఎత్తబడే విశ్వాసం ఎక్కడుందంటే ప్రకటన 10:1 అవుతాయి. ఆ మేఘము తీసుకొచ్చిన వర్తమానంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ మేఘమును ఎరగకపోయినా, ఆ మేఘము గురించి ప్రత్యక్షత లేకపోయినా నీకు ఎత్తబడే ర్యాప్చరింగ్ ఫెయిత్ లేదు. నువ్వు విశ్వాసం ఉండొచ్చు, కొండలను పెకిలింపగల విశ్వాసము కలిగి ఉన్నను, ప్రేమ లేకపోతే ఆ ప్రేమే 1963లో వచ్చింది. ఆ తలరాయే వచ్చి ఉన్నది. అంటే దీనిని గురించిన రెవల్యూషన్, దీని గురించిన ప్రత్యక్షత నీకు యేసుకేలుకి చూపించాడు, యోహానికి చూపించాడు, ఎత్తబడే వధువుకు చూపిస్తున్నాడు. ప్రజల అందరికి కాదు, అందరికి చూపిడు. సంఘంలో అందరు ఉండొచ్చు, అందరికి చూపిడు. అదొక బొమ్మగా కనపడుతుంది వాళ్ళకి. హల్లెలూయా. దాని గురించిన రెవల్యూషన్ రావాలి, దాని గురించిన ప్రత్యక్షత రావాలి. అంటే దాని గురించిన రెవల్యూషన్, ప్రత్యక్షత అది నిన్ను జీవింపజేస్తుంది, నిన్ను మరణంలో నుండి జీవంలోనికి దాటింపజేస్తుంది. ప్రజల సూర్యుడు బొమ్మేసి ఇంట్లో పెట్టేసావనుకో, అగ్ని ఉండిద్దా? అగ్ని రాదు బొమ్మ నుండి. అగ్ని సహజాతీతమైన దగ్గర నుంచి వస్తుంది. అదే విధముగా వాక్యపు బయలుపాటు దగ్గర నుండి అగ్ని వస్తా ఉంటది. వాక్యపు ప్రత్యక్షత దగ్గర నుండి అగ్ని వస్తా ఉంటది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మా జాగ్రత్తగా పట్టుకోండి. ఉత్తర దిక్కు నుండి తుఫాన్. సామాన్యమైనదా? భూమిని తుడిచేసే తుఫాను, లోకం మొత్తాన్ని కూడా తుడిచేసే తుఫాను. ప్రైజ్ ది లార్డ్. బబులోని నెబుకద్నెజర్ రాజు చేత గడ్డి తినిపించాడు. తినిపిలేదా అండి? ఎప్పుడైతే గర్వించాడో జంతు స్వభావం వచ్చేసింది. వెళ్ళిపో, అడవులకు వెళ్ళిపో. గడ్డి తిన్నాడు. ప్రజలు ఎప్పుడైతే బెల్షస్సరు దేవుడికి వ్యతిరేకంగా దేవుడు పాత్రల జోలి వెళ్ళాడో, ఆ బెల్షస్సరు రాజు, నెబుకద్నెజర్ కుమారుడు బెల్షస్సరు రాజు పూర్తిగా అతని సామ్రాజ్యాన్ని తీసేసేసాడు. మాదీయులు, పారసీకులు వచ్చి దాన్ని జయించేశారు. ప్రజలు ఈ రోజు అక్కడ ఏం జరిగినదో బబులోను దగ్గర, మర్మమైన బబులోను దగ్గర ఈ యొక్క మేఘ తుఫాను యొక్క వర్తమానం తుడిచిపెట్టబోతుంది. ఇది దైవిక తీర్పు అయి ఉన్నది లోకానికి. ఇది లోకానికి దైవిక తీర్పు. అందుకే ఇక్కడ అంటారు, ఉత్తర దిక్కు నుండి ఒక తుఫాను వచ్చుచుండెను, గొప్ప మేఘము, ఒక గోళము వలె గుండ్రంగా ఉన్న అగ్నియు కనబడెను. ఆయన దహించు అగ్ని, అగ్నియు కనబడెను. ప్రజల ఎంతమందికి అర్థమవుతుంది యేసుకేలు ఏం చూశాడో? యేసుకేలు విడిపించబడేదాన్ని కాదు, 70 సంవత్సరాల తర్వాత విడుదలయ్యేదాన్ని కాదు. విడుదల అవ్వాలంటే ర్యాప్చరింగ్ ఫెయిత్ ఉండాలి. ఇప్పుడు 7 సంఘ కాలాలలో వీళ్ళు ఎత్తబడాలి అంటే ఇక్కడ కూడా ర్యాప్చరింగ్ ఫెయిత్ రావాలి. ఈ ర్యాప్చరింగ్ ఫెయిత్ యొక్క వర్తమానము ఎవరు తీసుకెళ్లాలంటే దూత ఈ ఉరుమును పట్టుకొని ఈ కాలానికి వెళ్ళి పౌలు గారు బోధించాలి, ఐరేనస్ బోధించాలి, మార్టిన్ బోధించాలి, కొలంబా బోధించాలి, వెస్లీ బోధించాలి, మార్టిన్ లూథర్ బోధించాలి, కాల ప్రవక్త బోధించాలి. ఏంటది ర్యాప్చరింగ్ ఫెయిత్? ప్రజల ఈ చివరి కాలంలో వచ్చిన ఆ విశ్వాసం, ఆ రెవల్యూషన్ ని తీసుకెళ్ళాలి. ప్రజల వాళ్ళ కాలానికి సంబంధించిన వర్తమానం. హల్లెలూయా.
7 ముద్రలు అందుకొరకే ఉన్నాయి. మొదటి ముద్ర విప్పినప్పుడు మొదటి దూత వచ్చాడు. రెండవ ముద్ర ఇప్పినప్పుడు రెండవ దూత వచ్చాడు. మూడవ ముద్ర ఇప్పినప్పుడు మూడవ దూత వచ్చాడు. నాలుగవ ముద్ర ఇప్పినప్పుడు నాలుగవ దూత వచ్చి వర్తమానం తీసుకెళ్లాడు. ఐదవ దూత వచ్చినప్పుడు ఐదవ ముద్ర ఇప్పినప్పుడు ఐదవ దూత వచ్చి వర్తమానం తీసుకెళ్లాడు. ఆరవ దూత వచ్చినప్పుడు ఆరవ ముద్ర ఇప్పినప్పుడు ఆరవ దూత వచ్చి వర్తమానం తీసుకుని వెళ్ళాడు. మరి ఏడవ దూత ఏడవ ముద్ర ఇప్పినప్పుడు ఈ యొక్క మొదటి ముద్ర నుండి ఆఖరి ముద్ర వరకు కూడా సమస్త మర్మాలు కూడా మధ్యలో వీళ్ళు వదిలేసిన కార్యాలు కూడా అన్ని సమాప్తం చేశాడు. సంగమా ఇది పట్టుకోవాలి. వాక్యము పట్ల రోషం ఉండాలి. వాక్యము పట్ల రోషం ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, గొప్ప మేఘం గోళము వలె గుండ్రంగా ఉన్న అగ్ని కనబడెను. కాంతి ప్రజల కాంతి ఆవరించినది. హల్లెలూయా. ఇదే కాంతి 4 జీవులు 7 సంఘకాలాల దగ్గరికి ఆ కాంతిని తీసుకొని ఆ వెలుగుని తీసుకొని వస్తా ఉన్నారు. మీరు చూస్తున్నారా? ఆయన యొక్క వెలుగు ఆ 4 జీవులు తీసుకొని వర్షపు ధనుసు 7 సంఘకాలాల్లో వర్తమానం వెలిగించటానికి తీసుకొస్తున్నారు. ఆ 4 జీవులు తీసుకొస్తున్నాయి. కొంచెం చూద్దామా. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వరిల్లుచున్న ఈయన అపరంజి అన్నాడు. ఎవరు అంది అపరంజి? ఎహెజ్కేలు ప్రవక్త. ఏం చూస్తున్నాడు? అపరంజి వంటి దానిని చూస్తున్నాడు. ఆ కాంతి దాని చుట్టూ ఆవరించి ఉన్నది. ఆ అగ్నిగోళము చుట్టూ కూడా కాంతి ఆవరించి ఉన్నది. ఆ మేఘము చుట్టూ కూడా ఆ కాంతి ఆవరించి ఉన్నది. తర్వాత ఏమంటున్నాడు? ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వరిల్లుచున్న, అంటే ఆ యొక్క అగ్ని ఎప్పుడైతే మండుతా ఉన్నదో ప్రజ్వరిల్లుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడినది. ఈ అపరంజి, హల్లెలూయా, ఆ మండుతున్న ఆ వెలుగు చూస్తా ఉన్నాడు. అది ఎలాగుందంటే అపరంజి ప్రవక్త ఏమన్నాడు? ఇత్తడి పాదాలు. చూడండి, మీరే చూడండి. ఎహెజ్కేలు అది యోహాను చెప్తా ఉన్నాడు, ఆయన పాదములు ఎలాగున్నాయంటమ్మా. హల్లెలూయా. ఇక్కడ 15వ వచనం, ఆయన పాదములు అగ్ని. ఎహెజ్కేలు ఏం చూశాడో యోహాను అదే చూశాడు. ఎహెజ్కేలు అగ్నిని చూస్తా ఉన్నాడు. అగ్నిలో నుండి ఆ కొలిమి ఏ విధముగా మండుతా ఉన్నదో, అగ్ని వంటి ప్రవాహం ఏ విధముగా ఉన్నదో అలాగా ఏమంటున్నాడమ్మా? అపరంజి వంటి ప్రజ్వరిల్లుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడింది ఆయనకి. హల్లెలూయా. ఇక్కడ 15వ వచనంలో యోహాను కూడా ఏం చూస్తున్నాడమ్మా? ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో. మీకు కావాలంటే 7 సంఘకాలాలు తీయండి. 7 సంఘకాలాల్లో ఇక్కడ 7 మహిమ గురించి చెప్పేటప్పుడు అపరంజి గురించి ఆయన ఏం మాట్లాడతాడంటే ఇత్తడి పాదాలు. ఆయన పాదాలు. అందుకే అరణ్యంలో మోషే ఇత్తడి సర్పాన్ని ఎత్తాడు. ఆలయంలో ఇత్తడి గంగాలాన్ని ఆవరణంలో పెట్టాడు. ఏలియా ఆకాశాన్ని 3.5 సంవత్సరాల వరకు మంచైనా వర్షమైనా పడకుండా ఇత్తడి వలె చేశాడు. ఇంతకీ ఇత్తడి ఏంటి పాస్టర్ గారు? దైవిక తీర్పు. 7 సంఘకాలాల్లో నుండి ఏం బయలు వెళుతుంది పాస్టర్ గారు? దైవిక తీర్పు. ప్రతి కాలంలో కూడా దైవిక తీర్పు ఉంది. ఇప్పుడు యోహాను ఏం చూస్తున్నారంటే మనుష్య కుమారుని పోలిన.
ఎవరా మనుష్య కుమారుని పోలిన వధువు, వధువులో ఉన్న క్రీస్తు. వధువులో ఆయన వధువు రూపము ధరించుకొని ఉన్నాడు. చూడండి, మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుదురు కానీ వాక్యం మీద కాన్సన్ట్రేషన్ పెడితేనే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి, టేబు వేసి మీరు టేబు మరలా వినండి, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యంతో మీరు నడవకపోతే బ్రేకులు పడిపోయినాయి అనుకో, కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన పాదాలు ఎలాగున్నాయి? కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉన్నాయి. అపరంజి దైవిక తీర్పు అన్నాడు ప్రవక్త. ప్రైజ్ లార్డ్. ఇత్తడి పాదాలై ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా యోహాను సువార్త ఆ 3వ అధ్యాయంలో చూడమ్మా, అది యోహాను సువార్త 3 మనుష్య కుమారుడు అరణ్యములో 3:14 అమ్మా, చదువమ్మా. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడెను. ఎవరు ఎత్తబడింది? మొదటి రాకడలో మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. రెండవ రాకడలో భూమికి ఆకాశానికి మధ్యలో 26 మైళ్ళ ఎత్తులో మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. సంగమ పట్టుకుంటున్నావా? దేనికి? విశ్వసించే వారికి. విశ్వసించే వారికి నశింపక నిత్య జీవం పొందేటట్లు మనుష్య కుమారుడు వచ్చాడు. ఇక్కడ విశ్వసించే వధువు కొంతమంది ఉన్నారు. వారు నశింపకూడదు లోకముతో పాటు, తీర్పులోకి వెళ్ళకూడదు వారు లోకముతో పాటు. వారు నశింపక నిత్య జీవము పొందేటట్లు మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. ఇప్పుడు మనము కూడా నశింపక నిత్య జీవం పొందుకోవడానికి మరి ఈ కాలంలో మనిషి కుమారుడు వచ్చాడా? ఎంతమంది విశ్వసిస్తున్నారు? నువ్వు విశ్వసిస్తే నువ్వు నిత్య జీవం పొందుతావా? ఇది విశ్వసించని వారికి తీర్పు. ఇది నమ్మని వారికి తీర్పు. తీర్పు తీరుస్తుంది ఎవరు? ఆయనే, వాక్యమే. ఇప్పుడు సంఘశాఖ ఒక్కటి కూడా నమ్మటల్లా. 3000కు పైగా ఉన్న మతశాఖ సంస్థలు ఒక్కటి కూడా నమ్మటల్లా. వర్తమానములో కూడా చాలా మంది నమ్మటల్లా. చూసారా ఆయన బ్రైడ్ ఎంత తక్కువైపోయిందో? వచ్చినాళ్ళు కూడా ఆ వాక్యము పట్ల ఆసక్తి చూపటల్లా. లోకములో వాటి పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఎక్కువగా దాని గురించి ఆసక్తి చూపటల్లా. మనం ఇక్కడ ఉండం కదా, ఉంటామా? వెళ్ళిపోతాం కదా. ఎత్తబాటికి వెళ్ళేటప్పుడు మన యొక్క గృహం అది కదా. హల్లెలూయా. మనము దాని గురించి ఎన్ని గంటలు గడుపుతున్నాం? ఎంత గురించి దాని గురించి ఆలోచిస్తున్నాం? ఎప్పుడు అవసరమైతే ఆదివారము, లేకపోతే ఏదో బలంతాన వస్తే, అది భక్తి కాదు కుమారుడా. నీకు పుట్టాలి భక్తి. నీ అంతట నీకు పుట్టాలి. నేను క్రీస్తుతో నడవాలని, నాకు ఆ రెవల్యూషన్ కావాలని, నాకు ఆ ప్రత్యక్షత కావాలని కన్నీటితో దేవుడి గదిలోకి వెళ్ళాలి. నీకై నువ్వు పుట్టాలి. అది ఒకటి చెబితే వచ్చేది కాదు. ప్రైజ్ లార్డ్. ఒక గుర్రాన్ని నీటి దగ్గరకు బలంగా పట్టుకెళ్తాం. నీళ్లు తాపీగలుగుతావా? ఎవడన్నా తాపీగలుగుతాడా? ఇంపాసిబుల్. ప్రైజ్ లార్డ్. తాపీలేవు. ఒక వ్యక్తిని కూడా సంఘం దగ్గరికి వచ్చి కూర్చోబెట్టిన అతడికి గనక ఇష్టం లేకపోతే ఒక్క ముక్క కూడా అతనికి ఎక్కదు. ప్రైజ్ లార్డ్. అతడికి ఇష్టం కలగాలి. అతడు దాన్ని తాగాలని, దాన్ని తినాలని, దాన్ని అతడు ప్రేమించి తినాలి.
రా సిస్టర్, రా సహోదరుడా, సంఘానికి రా, అక్కడ వాక్యం ఉంది. కానీ తీసుకొచ్చినా కానీ అతడికి ఇష్టం లేకపోతే ఒక్కరో కూడా ఎక్కదు. ఏం చెప్పాడు? ఏంటో అరుతున్నాడు, ఒక్క మొక్క కూడా తెలియలేదు అంటాడు. ఆశ్చర్యమే లేదు అంటారు. ఎందుకు అరుతున్నాడు రా? నశింపవుతున్నాడని. ఒకడు నీటిలోకి ఏరులోకి వెళ్ళి సెలయేరులోకి వెళ్ళి కొట్టుకెళ్తున్నాడు అనుకో, ఆహాహా బాగా కొట్టుకెళ్ళిపోతున్నాడు, సంతోషంగా ఉందని చప్పట్లు కొడతాడా? కేకలు పెడతాడా? మీరే చెప్పండిలే. ఒక వ్యక్తి ఏటిలోకి వెళ్ళి కొట్టుకెళ్తున్నాడు, సుడిగుండాల్లోకి కొట్టుకెళ్ళిపోయి అతడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇక వెళ్ళిపోతే ఇక ఆ భయంకరమైన లోయలో పడిపోయి చచ్చిపోతాడు. ఆ టైంలో నువ్వేం చేస్తావు? కేకలు పెడతావు. నీకు ఈత వస్తే దూకి రక్షిస్తావు, ఈత రాకపోతే కేకలు పెడతావు. ఈత రాకపోయినా దూకుతావేంటి? వాడితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావు ఈత రాకపోతే. దేవుడికి భయము కలుగురు గాక. ఈత రాదనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? కేకలు పెడతావు. అవునా? ఇక్కడ కూడా జరుగుతుంది అదే. లోకం మీదకి తీర్పు రాబోతుంది, అగ్ని రాబోతుంది, దేవుడు తుడిచిపెట్టబోతున్నాడు. మొదటి దూత వర్తమానం ఏంటో చెప్పండి. ముగ్గురు దూతల వర్తమానం ముందుగా ప్రకటన 14లో. మొదటి దూత వర్తమానం ఏంటండి? మొదటి దూత ఎవరో చెప్పండి? మార్టిన్ లూథర్. రెండో దూత ఎవరు? మూడవ దూత ఎవరు? విలియం మ్యారన్ బ్రన్నమ్. మొదటి దూత వర్తమానం ఏంటి? అక్కడ చదువమ్మా, బైబిల్ ఉందిగా. మొదటి దూత వర్తమానం చూడండి. అప్పుడు మరి యొక్క దూత ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చెను గనక ఆకాశము భూమిని సముద్రమును జలధారులను కలగజేసిన వానికే నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పెను. 8 వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు తాగించిన ఈ మహా బబులోను కూలిపోయెను అని చెప్పెను. చాలు ఇక్కడ దాకా. అంటే ఇది 6వ వచనము నుండి 8వ వచనం దాకా ఏ జీవికాలం? మీరు కావాలంటే మృగపు ముద్ర చదవండి. 9వ వచనము నుండి ఈ యొక్క 12వ వచనము దాకా మీరు చూసినట్లయితే 7వ దూత భూమి మీద ఉన్నప్పుడు 3వ దూత వర్తమానం బయలు వెళ్ళెను అని రాస్తాడు. విలియం మ్యారన్ బ్రనహాం గారు భూమి మీద ఉన్నప్పుడు వర్తమానం పేరు కూడా చెప్తున్నా, మృగపు యొక్క ముద్ర. 3వ దూత వర్తమానం బయలు వెళ్ళెను అని చెప్తాడు. ప్రజల అంటే ఇక్కడ నువ్వు చూసేదలకి 6 నుండి 8 వచనాలు వచ్చేదలకే ఇది పక్షిరాజు వర్తమానం అయితే, 7వ దూత విలియం మ్యారన్ బ్రనహాం గారిది పక్షిరాజు వర్తమానం అయితే, మార్టిన్ లూథర్ది, జాన్ వెస్లీది ఏ వర్తమానం అండి? పెంతెకొస్తేది మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన జీవికాలం. ఆ టైంలో బబులోనికి ఏం తగిలింది? చావు దెబ్బ. చావు దెబ్బ తగిలింది. దాన్ని ఎక్కడ రాస్తున్నాడు? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు. మరి మార్టిన్ లూథర్ వర్తమానం రోమన్ క్యాథలిక్ చావు దెబ్బ కాదండి, భయంకరమైన చావు దెబ్బ. దేవుడికి మహిమ కలుగును గాక. జాన్ వెస్లీ, మార్టిన్ లూథరు వీళ్ళందరూ కూడా పెంతెకొస్తు వీళ్ళందరూ కూడా ఆ రోమన్ క్యాథలిక్ కి చావు దెబ్బ కొట్టి బబులోను కూల్చేస్తున్నారు.
ప్రజల అందుకే బబులోను కూలిపోయిన అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరలా అదేమవుతుంది? పుంజుకుంటుంది. చావు దెబ్బ తగిలి మానిపోయింది. ఇప్పుడు ఉందా లేదా బబులోను? ఆ యొక్క టైంలోనే అయిపోయినట్టయితే, ఏది మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన జీవి టైంలోనే అయిపోయినట్టయితే, మరి 4వది ఎగుర్చున్న పక్షిరాజు టైంలో బబులోను ఉందా లేదా? ఇప్పుడు లేదా? ఉంది. ఇప్పుడు ప్రజల ఇది ఎప్పుడు తీసివేయబడుతుంది? 7వ బూరలో హెర్మగెద్దోను యుద్ధం దగ్గర. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా పట్టుకుంటున్నారు? ఈ విషయాలు పట్టుకుంటున్నారా? మరి మార్టిన్ లూథర్ ఏం తీసుకొచ్చాడు? నీతీకరణ అంటే సత్య సువార్తను ప్రకటిస్తున్నాడు, తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. సంఘానికి బానిసలుగా ఉండొద్దని, వాక్యానికి ఖైదీ అవ్వమని, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించనని వర్తమానాన్ని తీసుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేద్దామండి. సంగమా పట్టుకుంటున్నారా? నేను ఇదంతా కూడా మొత్తము కూడా దగ్గరగా ఒక 80వ పేరా దాకా ఆ రెవల్యూషన్ మీతో పంచుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ కనీసం నాకు 2 పేరాలు కూడా ముందుకు జరగల. సరే, కొంచెం చూద్దాం అమ్మ. ఇక్కడికి వచ్చేసేయండి అమ్మా. అవునవును. అపరంజి వంటిది ఒకటి కనబడెను, దానిలో నుండి 4 జీవుల. ఎవరు చూస్తున్నారు దీన్ని? యెహెజ్కేలు. మర్చిపోవద్దు మీరు. ఇది యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది, చూడండి. దానియేలుకు ముందున్న ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్త. ప్రజల వాటి రూపము మానవ. ప్రజల ఆ జీవి చూస్తున్నారండి. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఈ 4 జీవుల రూపములు గల ఒకదానిపైన ఉన్న రూపములు గల దానిపైన ఉన్న దేవుని యొక్క ఆత్మ వర్ణమును. అంటే ఆత్మకు కూడా వర్ణముందా? ఆత్మకు కూడా రంగుందా? ఎవరినన్నా అడగండి, ఆత్మకు రంగుందా? కానీ ఉంది. ఇక్కడ చెప్తున్నాడు. పట్టుకుంటున్నారా ఇది? హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఈ 4 జీవుల రూపములు గల, అంటే ఈ 4 జీవులని ఏదో ఒకటి నడిపిస్తుంది. దాని పైన, అంటే ఈ 4 జీవుల పైన ఉన్న దేవుని యొక్క ఆత్మ యొక్క వర్ణము గమనించండి. ఏంటి ఆ వర్ణము? ఏంటంటే ఆ వర్ణము అపరంజి. ఎవరు చెప్పారు? యెహెజ్కేలు. ఆ వర్ణము, ఆ రంగేంటి? అపరంజి. హల్లెలూయా. మరి యోహాను కూడా ఆ రంగుని చెప్పాడా? యోహాను కూడా చెప్పాడా ఆత్మ యొక్క రంగుని? ఆ 4 జీవులని నడిపిస్తున్న ఆత్మ యొక్క రంగుని. ఈ 4 జీవులు ఎక్కడికి పంపించబడ్డాయి? ఎక్కడికి పంపించబడ్డాయి? 4 జీవులు ఎక్కడికి పంపించబడ్డాయి? 7 సంఘకాలాలకి. అయ్యో, 7 సంఘకాలాల్లో ఉన్న వధువు దగ్గరికి పంపించబడ్డాయి కాదా అండి? ఈ యొక్క 4 జీవుల యొక్క వర్ణం ఏంటి? 4 జీవుల యొక్క రంగేంటి? అపరంజి. హల్లెలూయా. ఈ అపరంజి రంగు ఎవరిది? దేవునిది. ఈ 4 జీవుల మీద ఉన్నది. ఎవరు చూస్తున్నారు? యెహెజ్కేలు చూస్తున్నాడు. అంటే ఈ దేవుని యొక్క వర్ణము ఎవరికి వస్తుంది?
జీవుల దగ్గరికి వస్తుంది, జీవుల దగ్గర నుండి వధువు దగ్గరికి వస్తుంది. ఇప్పుడు వధువు ఏ రూపము కలిగి ఉంటుంది? అపరంజి రూపం. 4 జీవులు కలిగి ఉన్న రూపాన్ని వధువు కూడా కలిగి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. సంగమా ఆనందంగా లేదా? ఒకవేళ లేకపోతే నేను దయతో చెప్తున్నాను, మీరు మోకరించి ప్రార్థించండి. ఎందుకంటే వాక్యంలో ఇంత క్లియర్ గా నీ స్థానాన్ని చూపిస్తున్నప్పుడు నువ్వు ఎగిరి గంతెయ్యాలి. ఎంతగా గంతెయ్యాలంటే ఆ ప్రత్యక్షతను నువ్వు పొందుకుంటున్నప్పుడు నా స్థానము వాక్యంలో ఏమయ్యలేదో నేను ఎరగగలుగుతున్నప్పుడు మనం ఎగిరి గంతేస్తా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అపరంజి వంటి వర్ణాన్ని చూస్తున్నాడు యేస్కేలు. ఎవరని చూస్తున్నాడు? భార్యని. యేస్కేలు గొర్రె పిల్ల యొక్క భార్యను చూస్తున్నాడు. యోహాను రా. మీకు కావాలా? రిజల్ట్ కావాలా? చూపిస్తా చూడండి. ప్రకటన గ్రంథం 21. ప్రకటన గ్రంథం 21:9. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న. ఇప్పుడు ఆ 7 పాత్రలు పట్టుకున్న వాళ్ళు ఎవరో మీకు తెలియాలి. 7 సంఘకాలపు వర్తమానికులు. 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి, ఎవరొచ్చి ఉంటారంట యోహాను దగ్గరికి? ఎవరైతే ప్రకటన గ్రంథం అంతటిని యోహానికి చూయిస్తున్నాడో ఆయనే యోహాను దగ్గరికి వచ్చి, ఇది రా యోహాను. ఎందుకు యోహాన్ని పిలుస్తున్నాడు? యోహానికి ఒక ప్రత్యేకత ఉంది. యోహానికి ఒక ప్రత్యేకత ఉంది. యోహాను గొర్రె పిల్ల భార్యను చూపిస్తున్నాడు. చూడండి మీరే చూడండి. ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని. అంటే యేస్కేలు ఏం చూశాడో యోహాను కూడా అదే చూసినట్టయితే, యోహానికి గొర్రె పిల్ల భార్యను చూపించినట్టయితే యేస్కేలు కూడా ఏం చూపించాడు? గొర్రె పిల్ల భార్యనే. యోహానికి గొర్రె పిల్ల భార్యను చూపించాడు కదండి. ఆ 7 మహిమలో ఉన్నది ఎవరండి? మనిషి కుమారుణ్ణి పోలి ఉన్నది ఎవరండి? ఆయన భార్య కాదా? ప్రకటన 1లో ఉన్నది ఆయన భార్య కాదా? 7 మహిమతో ఉన్నది ఆయన భార్య కాదా? యేస్కేలు అదే చూశాడు. చూద్దామండి, నేను ముగిస్తాను, టైం అయిపోయింది. చూడమ్మా, దానిలో నుండి చదవమ్మా. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఈ 4 జీవుల రూపములు గల దాని పైన ఉన్న దేవుని యొక్క ఆత్మ యొక్క వర్ణం. అంటే ఆ రూపాన్ని గమనించండి. ఆత్మకున్న రూపాన్ని, ఆ రంగుని గమనించండి. అది ఏ రంగు అంటే అపరంజి. అపరంజి అంటే పసుపుతో కూడిన. అది అంటే వధువు ఏ రంగుతో నింపబడతా ఉన్నది? ఏ పసుపుతో కూడిన పచ్చని రంగు యొక్క అభిషేకము వధువు మీద ఉన్నది. నువ్వు దైవత్వముతో వెళ్ళే కొద్దీ నీకు ఆరోపమే వస్తుంది. నువ్వు ఎంత నల్లటోడివైనా ఎంత ఎర్రటోడివైనా పసుపుతో కూడిన
పచ్చని రంగు. ప్రజల అది నీకు అక్కడ కనబడుతుంది, అక్కడ కనబడుతుంది, ఆ 4 జీవుల దగ్గర కనబడుతుంది. ప్రజల ప్రవక్త ఫుల్ ఫీట్ మీద ఉండి వర్తమానం అందిస్తున్నప్పుడు 4 జీవులు అక్కడికి వచ్చాయి. పసుపుతో కూడిన పచ్చని రంగానికి వచ్చి ఆ మొక్కలు కూడా ఎదిగాయి, ఫుల్ ఫీట్కి పైగా ఎదిగాయి. పట్టుకుంటున్నారా? చూడమ్మా, అపరంజి వంటిది. అపరంజి అంటే పసుపుతో కూడిన పచ్చని రంగు. ఇప్పుడు గమనించుము, పసుపుతో కూడిన పచ్చని రంగు అపరంజది. ఓ, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. అంటే ఆయన ప్రవక్తల మీద కూడా పసుపుతో కూడిన పచ్చని రంగుదే. అందరి మీద ఆయన ఎన్నుకున్న వారందరి మీద అదే రూపం, అదే వర్ణం, అదే అభిషేకం. పట్టుకుంటున్నారా? యేస్కేలు దర్శనము మధ్యలో ఆయన తన్ను ఇప్పుడు ఎవరికి బయలుపరుచుకుంటున్నాడంటే, దేవుడు యేస్కేలు ప్రవక్తకి తన్ను తానుగా బయలుపరుచుకుంటున్నాడు. ఓ, దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే అదే ప్రత్యక్షత కనుక ఉన్నట్లయితే ఈ కడవరి దినాల్లో వధువుకి కూడా అదే దేవుడు తల్లు తాలుగా వధువుకు కూడా ప్రత్యక్షపరుచుకోవాలి. ఏ వ్యక్తికైతే దేవుడు బయలుపరుచుకోవటం లేదు, ఆ వ్యక్తి నేను ఎలతాను ఎత్తబడతానని చెప్పుకుంటున్నాడంటే అతడు ఒక కాకి నెమలి ఈకలు పెట్టుకొని నెమలిని అన్నట్టుగా ఉంటుంది. దేవుడు మనుష్య కుమారుడు తనకు తానుగా బయలుపరుచుకోవాలి. ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి రావాలి. ఎవరికి వస్తుందో వాళ్లే ఎత్తబాట్లో వెళ్ళేది. పాస్టర్ గారు బాప్తిజం తీసుకున్న పాస్టర్ గారు, దశభాగాలు ఇస్తున్న పాస్టర్ గారు, చర్చికి రెగ్యులర్ గా అటెండ్ అవుతారు. నీకు రెవల్యూషన్ ఉందా? వాక్యము గురించిన బయలుపాటు ఉందా? మనిషి కుమారుడు వ్యక్తిగతంగా నీకు బయలుపరుచుకుంటున్నాడా? యోహానికి బయలుపరుచుకోలేదా? 1వ అధ్యాయంలో కావాలా రిజల్ట్ గా ఇక్కడ యేస్కేలుకి బయలుపరుచుకున్నాడమ్మా. తనకు తానుగా ఇక్కడ చదువమ్మా, లేఖనం చదువు. అతడు యేస్కేలు దర్శనము మధ్యలో ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు దేవుడేనా? ఎవరికి బయలుపరుచుకుంటున్నాడండి? యేస్కేలుకి. అవునా? దేవుడికి మహిమ కలుగును. ఇప్పుడు యేస్కేలు ఎవరికి సాదృశ్యము? వధువుకి. అంటే వధువుకి దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఇక్కడ మీరు చూడండి, యోహాను దగ్గర కూడా అదే జరుగుతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఆపాలనుకుంటాం కానీ ఆపలేమండి. హల్లెలూయా. అమ్మ చదువుదామా? 15-16 వచ్చినాలండి. 17, 16, 17. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము, ఇది ఆయన భార్య అండి. కంఠస్వరం విస్తార జల ప్రవాహాలు అనేదలికే ఆ విస్తార జలాలు ఎవరో కాదు, ఆయన భార్య. ఆయన భార్య యొక్క స్వరం అది. ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెళ్ళెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె, అంటే సూర్యుని వలె ఉన్నదా? ప్రకటన 10:1. ఆయన బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనుసు ఉండెను. ఆయన ముఖము సూర్య బింబము వలె ఉన్నది. అవునా? అది 2వ రాకడ. అది 2వ రాకడ. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. యోహానికి ఏం చూపిస్తున్నాడు? 2వ రాకడ. యేస్కేలుకి ఏం చూపిస్తున్నాడు? 2వ రాకడ. ప్రజల ఏమంటున్నాడు చూడండి. ఆయన ముఖము
మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాని వలె. ప్రైజ్ ది లార్డ్. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడిపోయాడు. చూస్తున్నారా? హల్లెలూయా. మరి బయలుపరుచుకున్నాడా? యోహానికి బయలుపరుచుకున్నాడా? ఈ చివరి దినాల్లో ఎత్తబడే వధువుకు కూడా దేవుడు తను తాడుగా బయలుపరుచుకుంటాడా? బయలుపాటు లేకుండా నేను ఎత్తబడతామని చెప్పుకుంటున్నావంటే నీలో లోపం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అని కొంచెం ముందుకు చూద్దామా? యెహెజ్కేలు దర్శనము యొక్క మధ్యలో ఆయన తను తాను ఇప్పుడు యెహెజ్కేలు చూచిన వెలుగు 4 జీవుల పైన. ప్రైజ్ ది లార్డ్. పైన ఏముంది? సింహాసనం. సింహాసనం మీద ఎవరున్నాడు? ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగాలు పోలినవాడు. మరకతము వలె మరకతము కనబడుతుంది. అక్కడ ప్రకాశించు వర్షపు ధనసు కనబడుతుంది. ఆ వర్షపు ధనసు ఆయన భార్య. ఆ మరకతమే అపరంజి. ఇది అందరికీ అర్థమయ్యే రెవల్యూషన్ కాదు. అర్థమయ్యారంటే సంతోషం. హల్లెలూయా. అందరికీ అర్థమయ్యే రెవల్యూషన్ కాదు. అర్థమైందంటే వాళ్ళ ఆనందమే. వాళ్ళ ఆనందంతో ఉప్పొంగిపోతా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను ముందే టెలిగ్రామ్ యాప్లో పెట్టా. ఏదో దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఏదో చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ టేప్ కానీ వర్తమానం కానీ మిస్ అవ్వకండి. ముందే పెట్టి ఉన్నాను. ఆ రెవల్యూషన్ నాకు ఇచ్చినప్పుడు, ఆ ప్రత్యక్షత నాకు ఇచ్చినప్పుడు నేను ఎంతగా ఆనందించాలంటే గదిలో దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ రెవల్యూషన్ పంచుకుంటున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. అది చూడండి అమ్మ, చూడండి చూడండి. అతడు చూచిన ఈ వెలుగు ఆ 4 జీవుల పైన. ఇదే దేవుని రంగు, ఇదే వధువు రంగు, ఇదే వర్ణము, ఇదే రంగు 4 జీవుల మీద ఉంది. ఇదే రంగు 7 సంఘకాలాల్లో ఉన్న పరిశుద్ధుల మీద ఉంది. ఎత్తబడే వధువు మీద ఉంది. యెహెజ్కేలు మీద కూడా అదే రంగు. ప్రైజ్ ది లార్డ్. వర్షపు ధనసులో కూడా అదే రంగు. 7 కలర్స్. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుందామా? ఆయన యోహాను దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు ఆ మరకతము, అక్కడేమో అపరంజి అన్నాడు, ఇక్కడేమో మరకతము అన్నాడు. ఇంతకీ అపరంజన్న మరకతమన్నా ఒకటే. అపరంజి రంగు ఒకటే, మరకతము కూడా అదే రంగు. అందుకంటున్నాడు చూడండి. ఆయన మరకతము యొక్క రంగులో కనిపించాడు. ఎవరు కనిపించింది? ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రంగు ఎవరికి వస్తుంది? ఎవరికి ఇవ్వబడుతుంది? ఆయన భార్యకి. ఇప్పుడు ఆయన భార్య ఏ రంగు కలిగి ఉంటుంది? మరకతము, అపరంజి. హల్లెలూయా. అక్కడ అపరంజి పసుపుతో కూడిన పచ్చని రంగే, మరకతము పసుపుతో కూడిన పచ్చని రంగే. ఇప్పుడు ఆయన ప్రత్యక్షతను మనకు చదువు. ఇప్పుడు ఆయన ప్రత్యక్షతను మనకు అందించు వాని దగ్గరకు పసుపుతో కూడిన పచ్చని రంగులో వచ్చాడు. హల్లెలూయా. వస్తున్నాడు కాదు, వచ్చాడు. అంటే
63 జరగలేదా? అలా 95లో రాసు, 95లో యోహాను చూస్తున్నాడు దాన్ని. ఇది 63, 1963 వస్తున్నాడని ఇంకా చెప్దామా? ఆ పసుపుతో కూడిన పచ్చని రంగులో ఈ వర్తమానం చెప్పింది 61, ఇంకా 63 కాల వస్తున్నాడని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడైతే ఆల్రెడీ అది చరిత్ర అయిపోయింది, వచ్చేస్తున్నాడు ఆయన. ఆ రెవల్యూషన్ పట్టుకుంటే చాలు. ఇప్పుడు ప్రత్యక్షతను మనకు అందించు వాని దగ్గరకు. హల్లెలూయా. ఇప్పుడు ప్రత్యక్షతను మనకు అందించే ఒక అతను ఉండాలి. యోహాను దగ్గరికి ప్రత్యక్షతను అందించే ఒక అతను ఉన్నట్టయితే, యెహెజ్కేలు ప్రవక్త దగ్గరికి ప్రత్యక్షతను అందించే ఒక వ్యక్తి ఉన్నట్టయితే, ఈ చివరి కాలంలో కూడా ఈ వధువు దగ్గర కూడా ఆ ప్రత్యక్షతను అందించే ఒక అతను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ ఉన్నాడు ఆయన. పసుపుతో కూడిన పచ్చని రంగులో వచ్చాడు. అది ఆ వెలుగు అనేది ఎలాంటిది అంటే పసుపుతో కూడిన పచ్చని రంగు. ఆ వెలుగు ఎలాంటిది? వెలుగు అనేదానికే ఈ లైట్ వెలుగు అనుకోవాకండి, ఆ కలర్ చెప్తున్నాడు. పసుపుతో కూడిన పచ్చని రంగు, అది దేవుని రంగు. ఆ వెలుగు ఆయన మన దగ్గరికి ఇప్పుడు కూడా వస్తున్నాడు. ఇప్పుడు కూడా వచ్చాడు, వస్తూ ఉన్నాడు ఇంకా కూడా. ప్రైజ్ ది లార్డ్. ఆయనే వెలుగు. ఆ వెలుగులో ఎవరైతే నడుస్తారో, ఆ పసుపుతో కూడిన పచ్చని రంగులో ఎవరైతే నడుస్తారో వారే ఎత్తబడతారు. నడవని వారు ఎత్తబాటులో లేరు. హానోకు దేవుడితో నడిచాడని చెప్పుకుంటున్నాము, కానీ ఇప్పుడు నువ్వు దేవుడితో నడవాలంటే ఈ పసుపుతో కూడిన పచ్చని రంగు యొక్క రెవల్యూషన్, ప్రత్యక్షత నువ్వు నడిచినప్పుడు, ఈ వెలుగులో నువ్వు నడిచినప్పుడు నువ్వు ఎత్తబడతావు. వెలుగు దేవుడి వాక్యం. వెలుగు ఏంటండి? దేవుని వాక్యమే వెలుగు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అక్కడ మీరు చూస్తే యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం ఇలా చెప్తుంది. ముగిచ్చేసేస్తా, క్లోజ్ చేసేస్తా, అయిపోయింది. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏంటంటే, దేవుడు ఏమై ఉన్నాడు? పసుపుతో కూడిన పచ్చని రంగది వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పి చీకటిలో నడిస్తే మనము అబద్ధమాడుచున్నాము, సత్యము జరిగింపకుండా ఉంటున్నాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం, అంటే ఆయన వెలుగులో ఉన్నాడు. ఎటువంటి వెలుగు? పసుపుతో కూడిన పచ్చని రంగు యొక్క వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును అదే వెలుగులో పసుపుతో కూడిన పచ్చని రంగు 7 సంఘకాలాల దగ్గరికి వస్తుంది. 7 దూతలు తీసుకొస్తున్నారు. ఆ వెలుగులో నడిచిన ఎడలా, ఆ వెలుగులో మీరు నడిచిన ఎడలా, ఆ వర్తమానంలో మీరు నడిచిన ఎడలా, అప్పుడు మనము ఎవరితో? యేసుక్రీస్తుతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, అప్పుడండి నీ పాపం క్షమించబడేది, అప్పుడండి నీ పాపం తీసేయబడేది.
వెలుగులో ఆ యొక్క పసుపుతో కూడిన పచ్చని రంగులో సహవాసం చేసినప్పుడు అప్పుడు నీ పాపము కడిగి వేయబడుతుంది. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు. ఏమి రెవల్యూషన్! దేవుడు ఈ మాటలు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప ప్రత్యక్షత దేవుడు ఈ వధువును ప్రేమించి ఇచ్చి ఉన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రత్యక్షతను పట్టుకోండి. టేప్స్ మరలా వినండి, జాగ్రత్తగా గమనించండి. టేప్స్ మరలా వినండి, ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు దయచేసి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అయి ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి నెక్స్ట్ వారం 66వ పేరా చూసుకుందామండి. 66వ పేరా చూద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.